అవి చేసిన మీడియా మిత్రులకి, అలాగే నిర్మాత గారి బంధువులకి, ఆయన మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూశాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని క్రాఫ్ట్స్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సో చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చింది. డెఫినెట్గా థియేటర్లో ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత గారు అండ్ మధు గారు, సో రంగమార్తన లాంటి ఫిలిం తీశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయండి. అలాగే ఈయనతో పాటు వెనక ఉన్న మా లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు అంటే నేను ఎస్విసి బ్యానర్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేశాను. సో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు. సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు ఇండివిజువల్గా. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నికల్ టీమ్కి కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. సో అనూప్ అంటే ఒక వెర్సటైల్ టాలెంట్, లవ్ స్టోరీస్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ అనూప్ గారు. అండ్ సూపర్, ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయండి. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడే. సో సంతోష్, ఆల్ ద బెస్ట్ సంతోష్. నీ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూశాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కాంబో అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు, క్యారీ ఇట్. సో అలాగే మిగతా టీం అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. మా అన్న అలీ అన్న, సో లవ్ యూ టు సీ అన్న. అండ్ అలాగే రాజు గారు వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ రాజీవ్ గారు అండ్ కమల్ గారు అండ్ శ్రీనివాస్ గారు, మాట్లాడతాను మీ గురించి, ఇంకోటి ఉంది మాట్లాడాల్సింది. అలాగే యోగి గారు అండ్ నిత్య అండ్ నవీన గారు అండ్ గ్రేట్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు అండ్ మీనాక్షి. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన మా భాగ్యం ఐశ్వర్య రాజేష్ కూడా ఉంది ఈ సినిమాలో. సో చాలా స్పెషల్ రోల్ చేసినట్టుంది, ఏంటనేది నాకు ఐడియా రాలేదు సినిమా ట్రైలర్ చూస్తే. సో చాలా మంచి పాత్ర చేసినట్టుంది తనకి. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఐశ్వర్య రాజేష్కి, ఆల్ ద బెస్ట్. అండ్ ద హీరో అండ్ సుమంత్ గారికి, సో ఆయన ఇందాక కనపడగానే సార్ అని పిలిచాను, నన్ను ఎందుకు సార్ అని పిలుస్తున్నావు అన్నారు. అండ్ సార్ అనే పిలుస్తాను, ఎందుకంటే నేను ఇంతప్పటి నుంచి చూసిన హీరో. ప్రేమ కథతో మొదలెడితే ఆయన అలాగే యంగ్గా ఉన్నారు. మేబీ ఆయనకి ఇబ్బంది ఏమో, బట్ సార్ సో రెస్పెక్ట్ మీకు. అండ్ అలాగే సుమంత్ గారు ఎన్నో మంచి ఫిలిం చేశారు. అండ్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే సో గ్రేట్ యాక్టర్, ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, చాలా సూపర్ రోల్ చేశారు. అండ్ నాకు ముఖ్యంగా సుమంత్ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా నచ్చింది. అండ్ మల్లిరావు కానీ అండ్ సుబ్రహ్మణ్యపురం కానీ అండ్ సీతారాం